మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. కాచిగూడలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఇది జరిగి కూడా సుమారుగా 3 నెలలు అయినప్పటికీ కూడా ఏదైతే ఇంట్లో ప్రధానంగా కాచిగూడలో ఉన్న ఒకళ్ళ ఇంట్లో దొంగలు పడడం జరిగింది. సుమారుగా 30 తులాల వరకు బంగారము, అదేవిధంగా 30 తులాల వరకు వెండి, కొన్నెంతుగా డబ్బు ఇవన్నీ కూడా దోచుకోవడం అయితే జరిగింది. పోలీసులు రికవరీ చేయడానికి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తున్నారు. దొంగ దొరికినప్పటికీ కూడా సుమారుగా ఏదైతే 26-27 లక్షల వరకు ఉంటుందో ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగి 3 నెలలు అయినప్పటికీ కూడా నా డబ్బు నాకు ఇవ్వలేరు, కానీ దొంగని పట్టుకున్నారు. రిమాండ్కి తరలించడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నాను, మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడు జరిగింది దొంగతనం? ఇదంతా ఎలా జరిగింది? మేడం 24కి మేము మా షాప్లో ఉన్నాము. 3:15కి వచ్చి భోజనం చేసుకొని 3:15 నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము వచ్చేసి. 3:15 తర్వాత మేము ఏమైందనేది మాకు తెలియదు. 8:30కి అయితే వచ్చాము ఇంటికి భోజనం చేసుకుందామని. వంట వండడానికని నేను ఆ మిస్సెస్ని నా పాపని తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక చూస్తే మొత్తం డోర్ అంతా ఇరిగిపోయి ఉంది. మొత్తం బోల్ట్ అంతా టీ బోల్ట్కి కఫ్ మొత్తం వెళ్ళిపోయి ఉంది. మాకు లైట్స్ అన్నీ మేము వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసి వెళ్ళాము. అన్నీ రన్నింగ్లో ఉన్నాయి, ఫ్యాన్ రన్నింగ్లో ఉంది. వచ్చి చూస్తే అల్మారీ అంతా ఇరిగొట్టేసి ఉన్నారు. ఒక్కసారి మీకు అల్మారీ కూడా చూపిస్తాను. ఇవి క్లూస్ టీమ్ వచ్చి ఆ రోజు తీసినటువంటి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ, బట్ ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు. బట్ సస్పెక్ట్లో మాకు పేరు అనేది చెప్పడం జరిగింది. క్లూస్ టీంలో ఆ రోజు డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. దొంగగానే ఇంటి ముంగట 10 సార్లు తిరిగడం వల్ల మాకు అలాగనే తెలుసు. మీరు తాళాలు వేయలేరా ఇంటికి కానీ? వేసాం మేడం, అన్నీ వేసాం. తాళం వేసాము, అన్నీ వేసాము. వేసిన తాళాన్ని కూడా వాడు మొత్తం కఫులతోనే మొత్తం తీసేసాడు, మొత్తం ఇరగొట్టేశాడు. తాళం మీద కొట్టాడు తెలియదు మేడం, వాడు ఎలా పెట్టి ఇరగొట్టాడో తెలియదు. మేము లేం కదా మేడం, ఇదంతా ఇరిగిపోయి ఉంది. ఇవన్నీ దీంట్లో అంతా గోల్డ్ అంతా పెట్టాము. సైడ్ లాకర్ కూడా ఇరగొట్టేశాడు మొత్తం. ఇది ఇక్కడ కూడా ఈ అల్మారంలో అంతా తీసాడు. ఓ ఫింగర్ ప్రింట్స్ చూడండి క్లూస్ టీమ్ వల్ల ఇవన్నీ ఇరగొట్టేసి అంతా చంద్ర బట్టలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. మా మమ్మీ కొద్దిగా శారీస్ అవన్నీ ఉన్నాయి, అవైతే ఏం తీసుకోలేదు. శారీస్ క్లోత్స్ అయితే ఏం తీసుకోలేదు. అంటే సుమారు ఎంత వర్త్ ఆఫ్ బంగారం, వెండి, పైసలు? 4.5 తులాస్ గోల్డ్ అండి, 33 తులాస్ సిల్వర్. మళ్ళీ క్యాష్ వచ్చేసి నెట్ క్యాష్ అయితే నోట్స్తో 30,000 ఉన్నాయి. మిగతా చిల్లర ఒక మోస్తారుగా ఉంటాయి, ఒక 20,000 వరకు మోస్తారుగా చిల్లరగా ఉంటాయి. ఇదంతా కూడా మరి జనరల్లీ బ్యాంక్ లో పెట్టుకుంటారు, మీరు అంతా వర్త్ ఆఫ్ గోల్డ్ మరి ఇంట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? కొన్ని ఏళ్ళ సంది నుంచి అంటే మా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మేమంటూ వర్క్ అని చెప్పేసి షాప్ కానీ అని చెప్పేసి వెళ్ళిపోతాం, టైం ఉండదు. ఏంటంటే ఎప్పటి నుంచో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి అలాగే పెట్టినాం. ఇంకా 3 years అయితే మా డాడీ రిటైర్మెంట్ ఉంది. సో ఫస్ట్ నుంచి అలాగే ఉంది కదా, ఇంకా ఎప్పుడు పడలేదు. ఇప్పుడు సడన్గా వస్తారని దొంగతనాలు. వర్త్ ఎంత ఉంటుందండి ఇదంతా కూడా? అప్రాక్సిమేట్లీ దగ్గర 30 నుంచి 28 lakhs అబౌవ్ ఉంది మేడం. అంటే ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారా? స్నిఫర్ డాగ్స్ రావడం కానీ, ఎవిడెన్స్ తీసుకోవడం? స్నిఫర్ డాగ్స్ రావడం జరిగింది, క్లూస్ టీమ్ రావడం జరిగింది. ఆ నైట్లో దొంగగానే ఇంటి ముంగట 10 సార్లు కొట్టడం వల్ల కూడా మాకు సస్పెక్ట్ అప్పుడు తెలిసింది వాడే అని చెప్పేసి. అయినా మేము మా రైల్వే ఎంప్లాయీ వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, మేము రైల్వేస్ అండి, సో వాళ్ళకి ఏం అవసరం ఉంటుందని మేము అనుకున్నాము, దొంగతనం వాళ్ళకి ఏం చేస్తారని. కానీ పక్కింటి వాడే ఇలా చేస్తాడని తర్వాత మేము ఎప్పుడు పోలీస్ వాళ్ళకి సస్పెక్ట్ పేరులో వాళ్ళని చెప్పడం జరిగిందో, వాళ్ళు బయటికి దాదాపు దొంగతనం అయిన 2 రోజుల వరకు ఎప్పుడు బయట ఉండేవాళ్ళు బయటికి రాలేదు. అది డీసీపీ సార్ వచ్చి కూడా చూశాక దొంగని పట్టుకున్నారా? దొంగను పట్టుకోవడం, రిమాండ్కి తరలించడం, రిమాండ్ కూడా తరలించారు. బట్ వాడు మాకంటూ రికవరీ ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు, చూపించలేదు, చెప్పలేదు. అడిగితే వాళ్ళ మమ్మీకి ఇచ్చాను అంటున్నాడట బంగారం. వాళ్ళ మమ్మీ వచ్చేసి క్యాన్సర్ ఉందని ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తుందంట. కానీ వాళ్ళ మమ్మీ దొంగతనం చేసి వీడిని దొంగని ఎప్పుడు పట్టుకున్నారో దాదాపు 2 నెలలు వీళ్ళు పరారులు ఉన్నారు, ఫ్యామిలీ అంతా. వాడి బ్రదర్, వాడి తమ్ముని భార్య, వాళ్ళ ఫాదర్, మదర్ అంతా పరారులు ఉన్నారు. ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడి తమ్ముడు పేరు అంటే పిన్ని కొడుకట, రోహిత్ వాడి పేరు. అంటే ఇప్పుడు రికవరీ చేయడంలో పోలీసులు ఏదైతే ఇర్రెస్పాన్సిబిలిటీ ఫెయిల్ అవుతున్నారని చెప్పొచ్చా, నిర్లక్ష్యం చూపిస్తున్నారని చెప్పొచ్చా? అవునండి, ఎందుకంటే నేను ఎన్ని పోలీస్ స్టేషన్కి, సిపి గారి దగ్గరికి, డీసీపీ గారి దగ్గరికి వెళ్తే కూడా మేము వెళ్తే గోల్డ్ మర్చిపోండి అంటున్నారు. అంటే రికవరీ చేద్దామనే మాట మాది కాదు, రికవరీ మేము చెయ్యము. మరి ఎవరు చేస్తారు వాళ్ళు చేయకపోతే? అదే మా పాట కాదు రికవరీ పాట, మా వంతు దొంగను పట్టుకురావడం వరకే అని చెప్తున్నారు. సో నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? దొంగ దొరికాక రికవరీ ఎవరిది పాటు? పోలీస్ వాళ్ళే పాటు. మరి ఎందుకు టీవీస్లలో, ఫోన్స్లలో
మీడియాస్లో ఎందుకు చూపిస్తున్నారు, ఇంత రికవర్ చేసాం, ఇంత దొరికింది, ఇంత చేసిందని పెట్టి మీడియా ప్రెస్ పెట్టి చూపిస్తారే, మరి ఎందుకు చూపిస్తున్నారు? రికవరీ పార్ట్ వాళ్ళదే కాబట్టి అంటే చూస్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు ఏసీపీ గానీ డీసీపీ గానీ అక్కడ ఉన్న బంగారం స్టేషన్ బంగారాన్ని మర్చిపోండి అని చెప్తున్నారు. బంగారాన్ని మర్చిపోండి, రికవరీ పార్ట్ మాది కాదు. మీకేమైనా అనుమానం వ్యక్తం అవుతుందా పోలీసులు అందరూ కుమ్మక్కయ్యి ఈ బంగారం ఏమైనా తీసుకున్నారని మాకు అలాంటి ఆ సస్పెక్ట్స్ కూడా వస్తున్నాయండి. ఎందుకంటే క్లోజ్ అన్ని నా సైడ్ అన్నీ ఉన్నాయి, రియల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు దొంగని పట్టుకోవడంలో నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ పేరెంట్స్ పరారయ్యే చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే నేను డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి డీసీపీ గారికి కూడా కంప్లైంట్ చేస్తే అప్పుడు మళ్ళీ అక్కడ కూడా నాకు సరిగా కొద్దిగా రెస్పాన్స్ రాకపోతే సిపి గారికి వెళ్ళి నేను పిటిషన్ చేయించుకున్నాను. పిటిషన్ డీసీపీ గారికి వస్తే అప్పుడు దొంగ వాళ్ళ ఫ్యామిలీ పట్టుకోవడానికి మీరు చెప్పిన తర్వాత కూడా నేను డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే మేము ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా రికవరీ చేస్తామన్న మాట మాత్రం రావట్లేదు. అదే అదే మేడం, రికవరీ మరి ఎవరిది? మీరు మాట్లాడేటప్పుడు మీకే అర్థం అవుతుంది. అదే విధంగా మీ అంటే పక్కనున్న వాళ్ళే దొంగలు అంత దర్జాగా తిరుగుతున్నారు. ఇటువంటివి ఎప్పుడైనా చోటు అయ్యాయా ఇక్కడ ఏమన్నా? ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఎప్పుడో దొంగతనం జరగలేదు. 2018లో ఒక్కసారి ఆర్ 20 తెలియదు దొంగతనం జరిగితే ఆ కేసు నేను చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళకి. మా కేసులో క్లూ లేకుండే కాబట్టి నేను దొంగతనం అయిందని చెప్తే ఆ పాత ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు దొంగ మాకు దొరికిన రోషన్ అనే దొంగ వాడి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. మా ఇంట్లో మ్యాచ్ దొరకలేదు, పోలీస్ వాళ్ళు చెప్పారు. మా ఇంటి దగ్గర ఎక్కడో దొరికింది ఒక ఫింగర్ ప్రింట్ అని చెప్తే మాది పాత ఇంట్లో వాళ్ళ ఇంట్లో అంటే దొంగ ఇంటి మీదనే దొంగతనం 2020లో చేస్తే ఆ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవడం వల్ల మా కేసులో ఇంట్రాగేషన్ స్ట్రాంగ్గా చేస్తే అప్పుడు ఒప్పుకున్నాడు. దొంగతనం వచ్చి వాడే చేసి ఇరగొట్టిన ఎవిడెన్స్ వీడియో కూడా. రికవరీ ఎందుకు చేయలేకపోతాడు? ఇప్పుడు అతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది, దొంగ అతనే తేలడం జరిగింది. మరి ఈ రికవరీ అమౌంట్ వీళ్ళు ఏమైనా మొత్తం దీన్ని మతలబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏంటో? మాకు అదే డౌట్గా వస్తుందండి, రికవరీ ఎందుకు అవ్వట్లేదని మీరే చెప్పాలి. ఎందుకంటే ఇంత క్లియర్గా మేము చెప్పించి ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాక కూడా పోలీస్ ఎందుకు విఫలం అవుతుంది? నేను కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి నేను చూపిస్తాను మేడం నాకు క్యాన్సర్ ఉందని, వాడు బంగారం తీసుకెళ్లి వాళ్ళ మదర్కి ఇచ్చానని. వాళ్ళ మదర్ కి క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా మమ్మీకి క్యాన్సర్ అనేది లేదండి, ఇది ఒక ఫేక్ గా సృష్టించారు. కాబట్టి దానికి మెడికల్ ఎగ్జామినేషన్ మళ్ళీ మీరు చేయించండి. మేము దానికి కూడా నేను రెడీగా ఉన్నాను, మెడికల్ ఎగ్జామినేషన్ చేయించండి. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ మదర్కి క్యాన్సర్ అనేది ఉండుంటే మళ్ళీ చెప్తున్నాను, రైల్వే జాబ్ ఎందుకు అప్లై చేస్తుందండి? వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని దీనికి తెలియదా? క్యాన్సర్ పేషెంట్ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుందని అలా అప్లై చేసి మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మాకు సమాచారం తెలిసింది ఈ పోలీసులు లంచం అడుగుతున్నారు. అదే విధంగా మీకు తెలియనిది ఏంటంటే జెన్యూన్ గా అది మీకు తెలిసిందే, మీరు చూసారు. కూడా పోలీసులు వాళ్ళు చాలా ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఏదైతే ప్రజల సమక్షాన నించోట్లేదు, వాళ్ళ ప్రజల ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయట్లేదు అని కూడా. మేడం నాదే తీసుకోండి, నేను లాస్ట్ నాకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది 24th నైట్కి రిజిస్టర్ అయ్యింది, ఇవాళకి 90 days ఆల్రెడీ దాటిపోయింది. ఏమంటున్నారమ్మా అసలు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? కాచిగూడ పోలీసులు మీ విషయం అనే కాదు అనేక సమాచారం కూడా మాకు వస్తుంది. పోలీసులు నిర్లక్ష్యం ఈ ఒక్క విషయం అనే కాకుండా ప్రజల సమస్యలు వినట్లేదు, సమస్యలు వినట్లేదు అంటున్నారు. మీరేమంటారు? ఇక వినట్లేదంటే ఇక మొత్తం ప్రపంచమే అట్లా ఉంది కదమ్మా. చెప్తే పోతే అంటారు, తర్వాత ఇది చేస్తారు, తర్వాత చూద్దాము, మేము అడుగుతాము, మేము పెళ్లి పంపిస్తాము, ఏది చెయ్యట్లేరు ఇప్పటి వరకు. ఏమని అడిగితే దానికి రోగం వచ్చింది, దాన్ని పట్టుకొని మేము ఏది చేసినామంటే అది చచ్చిపోతే మా మీద కేసు వస్తే మా ఉద్యోగాలు ఊడతాయి అని ఇట్లా మాట్లాడుతున్నారు. దానికి ఏ రోగం లేదు, గూటంలాగా ఉంది అది. మీరు ఎఫ్ఐఆర్ లో కూడా ఎలా ఫైల్ చేయడం జరిగింది అంటే ఏదైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కూడా నేను చెప్పడం క్లియర్ గా చూపించాను, చెప్పాను. బిల్స్ కూడా ఎవిడెన్స్ ఉన్నాయండి, నేను ఇస్తాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నారన్నారు, అసలు ఏమని కాపీ చేశారు? ఎఫ్ఐఆర్ లో ఏమని నమోదు చేయడం? ఆ రోజు వెళ్ళి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది, వచ్చారు వాళ్ళు నమోదు కూడా చేసుకున్నారు. ఆ రాత్రి నాకు సుమారు 1 గంట 2 మధ్య అంటే 1 గంట దాటేసింది అప్పటికి, నైట్ హార్డ్లీ 2 ఏమో. ఆ టైంలో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. నేను ఒకటి చెప్తే అంటే వాళ్ళు ఫస్ట్ వాగ్మూలం కూడా వాళ్ళు ఎలా నేను చెప్పడం అన్నీ విన్నారు, రాసుకున్నారు. తర్వాత ఒక వైట్ పేపర్ మీద నాతో కూడా వాళ్ళు చెప్పినట్టు నేను రాశాను. నేను అది కూడా అన్నా, నా బంగారం ఇంత పోలేదు, ఇంకా ఎక్కువనే పోయిందంటే వాళ్ళు తక్కువ కూడా రాయించారు. మీరు ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తున్నాను, ఇది నా ఎఫ్ఐఆర్ కాపీ అండి, 116 ఎఫ్ఐఆర్. చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు ఏంటంటే ఓన్లీ నా ఒక గోల్డ్ నెక్ చైన్ పోయింది అన్నట్టు చూపిస్తున్నారు. వర్త్ వాల్యూ కూడా చూడండి, ఓన్లీ 1,80,000 అని చూపిస్తున్నారు. వర్త్ అమౌంట్ నాది పోయింది వచ్చేసి హార్డ్లీ 28 lakhs చేంజ్ పోయిందండి, దగ్గర 30 లక్షలు సిల్వర్ క్యాష్ అంతా కలుపుకొని. వీళ్ళు ఓన్లీ ఇక్కడ స్టేట్మెంట్లో మీరు చదవండి, మీరు కూడా చూడండి, ఇదంతా వాళ్ళు స్వయంగా రాయించుకున్నారు మాతో. అలా
వాళ్ళకి నచ్చినట్టు. నేను మళ్ళీ అంటే మీరు నెక్స్ట్ డే క్వశ్చన్ చేశారా మరి అలా ఎలా రాపించుకుంటారో Yes, నాది ఇంత డబ్బు పోయింది కదా అని? వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ మేము అప్డేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ అప్డేట్ చేస్తామన్నారు. నేను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళని గట్టిగా అడిగితే నేను సిపి కంప్లైంట్ అంటే ఇస్తానంటే మనం ఇక్కడ చూడొచ్చు కూడా పోలీసులు ఎంత దారుణానికి ఒడికడుతున్నారు, ఎంత దిస్ ఇస్ ఆల్ ఇదంతా ఇది ఎటువంటి బిహేవియర్ కూడా మనము చూడొచ్చు. ఏదైతే ప్రజలది పోయింది మాత్రం మనకి ఇక్కడ 30 lakhs పైన పోయింది, కానీ పోలీసులు ఇక్కడ నమోదు చేసింది ఏంటి, ఓన్లీ చైన్. ఇతను బంగారం మొత్తం పోతే వీళ్ళు జస్ట్ ఓన్లీ చైన్ మాత్రమే, గోల్డ్ చైన్ మాత్రమే పోయింది, అది కూడా 1,80,000 అని దీంట్లో రాశారు. ప్రజలు వీళ్ళు బాధితులు ప్రశ్నించడం కూడా జరిగింది, అదేంటి మాది పోయింది 30 తులాల వరకు మీరు ఓన్లీ 34 తులాల 5 గ్రాములు 34 తులాస్ 5 గ్రామ్స్ గోల్డ్ అండి. అదే ఇంతగానం పోతే మీరు ఇదెందుకు రాశారంటే ఏంటి పోలీసులు ప్రజలకి నోరు లేదు కాబట్టి ఇటువంటివి చేస్తున్నారు అంటే. గతంలో కూడా చాలాసార్లు ఈ మధ్యకాలంలో పోలీసుల బిహేవియర్ వైజే కానీ లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వహించేది కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇదే ఆర్టీవీలో ఒక పోలీసులు ఒక స్టూడెంట్ని దుర్భాషలు ఆడడం జరిగింది, దానిపైన ఆర్టీవీ ప్రశ్నించడం కూడా జరిగింది. ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో. కాచిగూడ పోలీస్ స్టేషన్లో కూడా ఒక బాధితుడు మనకి చెప్పడం జరిగింది, అతని బండి అనేది రీకవరీ అయింది. బండి రీకవరీ అయిన తర్వాత ఎవరైతే దొంగ ఉన్నాడో దొంగతో పాటు అక్కడ పని చేస్తున్న ఎవరైతే కాంటెంట్ రైటర్ శివ అనే వ్యక్తి ఇతన్ని లంచం అడుగుతున్నాడు, బెదిరిస్తున్నాడని తెలుస్తుంది. పోలీసులు ఎంత దారుణానికి, ఎంత ఇటువంటివి చెప్పాలంటే చిల్లర్ వాటికి ఒడికడుతున్నారని కూడా చెప్పొచ్చు. ఒకసారి అతనికి కాల్ చేసే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి ఇతని పేరు మందీప్ అనే వ్యక్తి, ఒకసారి మాట్లాడదాము. ఈయనని కాచిగూడ పోలీసులు ఏ విధంగా బెదిరించారు, అసలు వాళ్ళు ఏమంటున్నారని ఇతనితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇంతకుముందు అతనితో మాట్లాడడం జరిగింది, అతనితో మాట్లాడినప్పుడు కూడా పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారా అని అతను చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మనం ఈ రికార్డింగ్ కూడా విందాం. హలో, ఇప్పుడు దొంగతనం మీ బైక్ ఎవరు చేస్తారండి? సరిగా రావట్లేదు, అయినప్పటికీ కూడా మందీప్ అన్న వ్యక్తి కూడా కాచిగూడ పోలీసుల పైన ఆరోపించడం అయితే జరుగుతుంది. నా బండి దొంగతనం జరిగింది, దొంగని తీసుకొని మా ఇంటికి వచ్చి 10,000 ఇవ్వాలి, లంచం ఇవ్వాలి అని చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్లో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇదొక్కటే కాదు, పోలీసులు ప్రజల సమస్యలు వినట్లేదు, అదేవిధంగా పరిష్కారం జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇతన్ని పూర్తిగా ఇతని దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, బంగారం ఎక్కడ కొన్నారు, సర్టిఫికేట్స్ ఒకసారి కెమెరాకి చూపించండి. లాక్డౌన్లో మా దగ్గర డబ్బులు లేకపోతే రెంట్స్కి పే చేసుకోవడానికి కొద్దిగా లాస్ అయ్యాము. మా గోల్డ్ అనేది అప్పుడు బ్యాంక్లో మేము వెళ్ళి సిండికేట్ బ్యాంక్ ఉండింది మేడం, ఇప్పుడు మర్జ్ అయింది కెనరాలో. సో మేము కెనరా బ్యాంక్ అంటే సిండికేట్ బ్యాంక్లో మేము పెట్టినప్పుడు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ అండి వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. అప్పుడు మేము గోల్డ్ అనేది పెట్టుకున్నాం, గోల్డ్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మీరు డీటెయిల్గా చూడొచ్చు, డేట్ వైజ్ కూడా. ఇదంతా మీరు పెడితే ఈ ఫొటోస్ మీకు అలా వచ్చాయి, ఈ బంగారం ఫొటోస్ అంతేనా? అవునండి. ఓకే, సో ఇవన్నీ పోయినాయి ఇప్పుడు? అవునండి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా పోయాయి. మీరు ఇంకొక పేజ్ మిస్ అవుతున్నారు, చెప్పండి. ఇవన్నీ పోయాయండి, ఆర్నమెంట్స్ అన్నీ పోయాయి. ఇవన్నీ చూపించాక కూడా వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు, చెయ్యట్లేదు. పోలీస్ వాళ్ళు మమ్మల్ని బంగారాన్ని మర్చిపోమనే స్థితిలో ఓడే వాడుతున్నారు, కానీ చేద్దామనే ప్రయత్నం చేద్దాం. మర్చిపో అని మిమ్మల్ని బెదిరిస్తున్నారా? ఇంకా రాకు, మర్చిపో అని అలా ఏమన్నా అంటున్నారా? ఇంకా మర్చిపోండి, ఇంకెన్నిసార్లు మీకు చెప్పాలి, బంగారం రాదు మీకు అని చెప్పడమే జరుగుతుంది. రికవరీ పార్ట్ మాది కాదు అంటున్నారు. పెద్ద పెద్ద పేకడు పేకి టీవీలో అంతా చూపిస్తున్నాం, అక్కడ ఇన్ని కిలోలు పోతే ఇప్పించాం, ఇక్కడ ఇన్ని పోతే కిలోలు ఇప్పించినాం. మరి మా దగ్గరకు వచ్చే వరకు మమ్మల్ని బంగారం ఎందుకు మర్చిపోమంటున్నారు? రికవరీ పార్ట్ అసలు ఏమీ మాట్లాడట్లేదు. రికవరీ అంటే మర్చిపోమని అని చెప్తున్నారు. అంటే నేను అంటే ఎందుకు మర్చిపోవాలండి? దొంగ దొరికాక వాడిని రిమాండ్ పంపించాక రికవరీ పార్ట్ ఎవరిది? వాళ్ళదే కదా. రికవరీ ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకు మీరు రికవరీలో ఫెయిల్ అవుతున్నారండి? సిపి గారు, కొత్తకోట శ్రీనివాస్ గారు మీకోసం టీవీస్లలో మీడియాస్లో క్లియర్గా చెప్తున్నారంటే మీరు చేస్తాను, హెల్ప్ చేస్తానని. కానీ మా వరకు ఎందుకంటే మీరు వినట్లేదు. సిపి సార్ దగ్గరికి వెళ్తే పిటిషన్ కూడా తీసుకొచ్చాను, వాళ్ళ కోసం దొంగల వాళ్ళని కూడా పట్టుకోవడానికి వచ్చారండి. పిటిషన్ వేస్తే వాళ్ళ మమ్మీ దొరకలేదు, వాడు తమ్ముడు ఒకడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, రోహిత్ అన్నాడు, వాడిని పట్టుకొని వచ్చారు. వాడంటూ నోరంటూ ఏమి ఇప్పట్లేదట, ఇప్పటినందుకు వాడిని రిమాండ్లోకి నూకారు. వాడిని ఎప్పుడు వచ్చాడో వాడిని తెల్లారే దాని అమ్మ వాని ఇంటికి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా పక్కింట్లోనే స్టే చేస్తుంది. పోలీస్ వాళ్ళు తనని పట్టుకోవడానికి వస్తే క్యాన్సర్ అని ఒక ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తుంది. కదా పవన్
పవన్ కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బంగారం కూడా సుమారుగా 28 lakhs వరకు బంగారము, అదేవిధంగా వెండి, కొంత క్యాష్ కూడా పోయింది. 30,000 క్యాష్ అయితే పోయింది. ఇప్పటివరకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంత అడిగినా దొంగని పట్టుకున్నారో అతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. అతను బెయిల్ మీద రిలీజ్ అయ్యి కూడా వచ్చాడు. మాకు ప్రాణహాని ఉందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు కూడా వీళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉందని అంటే, ఇంట్లో కట్టలు పెట్టుకొని ఉంటున్నారంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ దాడి చేస్తారో తెలియని పరిస్థితికి వాళ్ళు ఇక్కడ కట్టెలు పెట్టుకొని అయితే ఉంటున్నారు. పోలీసులు ఎటువంటి భద్రత ఇవ్వట్లేదు. మా ఇంటి ముందే దొంగలు నివసిస్తున్నారు. బహిరంగ మా ఇంటికి వచ్చి మరి దొంగతనం చేశారు. ఇప్పటి వరకు మాకు సెక్యూరిటీ కానీ లేకపోతే మా బంగారాన్ని మాకు రికవరీ చేసే ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. ఏదైతే మాకు ఆ సాయం కూడా అందిస్తలేదు. నేను చాలా రోడ్డు మీద పడిపోయినా పోలీసులు ఖచ్చితంగా నాకు సాయం చేయాలని చెప్తున్నారు. అనేక ఆరోపణలు కాచిగూడ పోలీస్ స్టేషన్లో రావడం అయితే జరుగుతుంది. అంటే ఎటువంటి ప్రజల సమక్షాన ఏదైతే ప్రజల ప్రాబ్లమ్సే కానీ లేకపోతే వాళ్ళకి ఎటువంటి బాధలు కూడా పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు కాచిగూడ పోలీసులు అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కూడా అతను ఏదైతే బండి పోయింది, బండి రికవరీ చేయడం అయితే జరిగింది. ఆ బండి ఇవ్వాలి అని అంటే నువ్వు 10,000 మాకు లంచంగా ఇవ్వాలి, మాకు 10,000 ఇస్తేనే కానీ బండి ఇవ్వనను కాచిగూడలో ఉన్న ఒక కానిస్టేబుల్ శివ అనే వ్యక్తి క్రైమ్ రైటర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అతను ఇటువంటివి కాచిగూడలో అరాచకాలు జరుగుతున్నాయి, పోలీసులు కుమ్మక్క అవుతున్నారు అని చెప్పి ప్రజలు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది బిగ్ న్యూస్గానే చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు అందరూ కుమ్మక్క ఈ డబ్బులని పంచుకుంటున్నారు. అదేవిధంగా ఏవి రికవరీ చేయట్లేదు. మరి వాళ్ళు తింటున్నారా లేకపోతే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? నాకు ఖచ్చితంగా అండగా ఉండాలి, నేను ప్రాధేయపడుతున్నానని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో పెరిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.